ఉన్నత విద్యా సంస్థల్లో ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు కులపరమైన వివక్షల నుంచి రక్షణ కల్పించేందుకు యూజీసీ తీసుకొచ్చిన సమాన అవకాశాల ప్రోత్సాహక నియమావళిని సుప్రీంకోర్టు నిలిపేసిన అంశంపై ఒక విశ్లేషణ చేద్దాం. యూనివర్సిటీల్లో వివక్ష ఇంకానా? గుప్పెడు మంది ఉత్తరాది ఆందోళనకారులు చేపట్టే కార్యక్రమాల వల్ల దేశవ్యాప్తంగా వాటి ప్రభావం ప్రతిఫలిస్తున్నది. అంబేద్కర్ ప్రజాస్వామ్య భవనానికి 4 స్తంభాలుగా వర్ణించిన న్యాయ వ్యవస్థ, రాజకీయ రంగం, ఉన్నతాధికార గణం, మీడియా ఇవన్నీ కూడా ఇవాళ ఉత్తరాది ఆధిపత్య కుల వర్గాల ప్రయోజనాలు కాపాడడానికి పనిచేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్ రాష్ట్రాల ఆధిపత్య కులాల ప్రయోజనాలే దేశ ప్రయోజనాలుగా భ్రమింపజేస్తున్నారు. ఇది ఇప్పటి భారతీయ జనతా పార్టీ కాలంలోనే కాదు, గతంలో కాంగ్రెస్ హయాంలోనూ అదే విధంగా ఉండింది. ఈ ఆధిపత్యానికి మరో తార్కాణం గత వారం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ జారీ చేసిన ఉన్నత విద్యా సంస్థల్లో సమానత్వ ప్రోత్సాహక నియమావళిని సుప్రీంకోర్టు నిలుపుదల చేసింది. అట్లా చేయడం ద్వారా ఎస్సీ ఎస్టీ ఓబీసీ ప్రజలకు అన్యాయం చేసింది. ఈ నియమావళి లోతుల్లోకి వెళితే అనేక భీతిగొల్పే నిజాలు వెలుగులోకి వస్తాయి. 1956లో ఏర్పాటైన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ 2007 వరకు, అంటే 50 ఏళ్ల వరకు కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఓబీసీ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించలేదు. 2007లో రాష్ట్రపతి ఆమోదించిన కేంద్రీయ విద్యా సంస్థలు రిజర్వేషన్ల చట్టం ద్వారా మాత్రమే ఈ వర్గాలకు అందులో రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఇట్లా రిజర్వేషన్ల ద్వారా ఉన్నత విద్యా సంస్థలో అడ్మిట్ అయిన విద్యార్థుల పట్ల ఆధిపత్య కుల ఆచార్యులు, విద్యార్థులు, సిబ్బంది వివక్ష ప్రదర్శించేవారు. కోటావాలా అని ఈసడించేవారు. ఈ ఈసడింపులు విద్యా సంస్థల్లో వివక్ష భరించలేక ఎస్సీ ఎస్టీ విద్యార్థులు మానసిక క్షోభ అనుభవించేవారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో దాని అధిపతి వేణుగోపాల్ కు వ్యతిరేకంగా ఆరోపణలు వస్తే కేంద్ర ప్రభుత్వం 2006లో అప్పటి యూజీసీ చైర్మన్ దళితుడైన సుఖదేవ్ తోరట్ నేతృత్వంలో ఒక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అట్లాగే 2010లో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో సెంథిల్ కుమార్ అనే దళిత విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకుని తోరట్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఉన్నత విద్యా సంస్థల్లో సమానత్వ సాధన కోసం నియమావళిని జారీ చేసింది. 2012 నుంచి ఈ నిబంధనలు అమల్లో ఉన్నాయి. ఇందులో వివక్ష రకాలను కూడా వివరంగా పేర్కొన్నారు. అయితే ఇందులో ఖచ్చితమైన కాలపరిమితి విధించకపోవడంతో పెద్దగా ప్రభావం చూపలేదు. ఈ నియమావళి జారీ అయిన తర్వాత సైతం అనేక మంది విద్యార్థులు వివిధ ఉన్నత విద్యా సంస్థలో ఆత్మహత్యలు చేసుకున్నారు. అందులో కేంద్రీయ విశ్వవిద్యాలయానికి చెందిన కెమిస్ట్రీ విభాగపు దళిత పరిశోధక విద్యార్థి, రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లింగపల్లికి చెందిన మాధరి వెంకటేష్ వివక్ష కారణంగా 2013లో ఆత్మహత్య చేసుకున్నాడు. అట్లాగే 2016లో రోహిత్ వేముల ఇదే విశ్వవిద్యాలయం అధికారుల కులపరమైన వివక్ష కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. అట్లాగే బొంబాయిలో ఆదివాసీ సామాజిక వర్గానికి చెందిన మెడిసిన్ విద్యార్థి పాయల్ తడ్వి, ఐఐటి విద్యార్థి దర్శన్ సోలంకి తదితరులు చనిపోయారు. ఇట్లా 2014-2021 మధ్య కాలంలో 24 మంది దళితులు, 3 ఆదివాసీలు, 41 మంది ఓబీసీలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఐఐటి, ఐఐఎం, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఈ ఘటనలు జరిగాయి.